ఓం నమ శివాయ. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్న దీనబంధు కాలనీలోని శివభక్త మార్కండేయ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము. కార్తీక మాసం కాబట్టి ఈరోజు ఈ కార్తీక మాసము అలాగే రేపు కార్తీక పౌర్ణమి ఈ రెండింటి గురించి మన పంతులు గారు ఉన్నారు, అలహరి రామాచార్యులు గారు. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ఈ విశ్వావసన సంవత్సరంలో మనకు 22వ తారీఖు నాడు నుంచి మన కార్తీక మాసం ప్రారంభమైంది. దీంట్లో మనం ప్రతినిత్యము కూడా శివాలయంలో శివునికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మనం చేసే ఈ దానాలు కూడా మనకన్నిటికీ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ మనం అనేకమైన దానాలు ఈ కార్తీక మాసంలో చేసినట్టయితే వాటికి యొక్క ఫలితము అత్యంత వైభవంగా ఉంటుంది, తొందరగా ఫలిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ కృత్తికా నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చేది రేపు కాబట్టి దీన్ని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి శివకేశవులకు ఈ నెల మొత్తము కూడా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు. రేపు పౌర్ణమి సందర్భంగా మనం సాయంత్రం పూట ఉసిరికాయతో దీపాలు కనుక ముట్టించినట్టయితే మనం అత్యంత విశేషమైన ఫలితాన్ని కూడా మనం ఈ నెలలో పొందవచ్చు. పంతులు గారు, ఇంకొక డౌట్ అండి. ఇది 365 ఒత్తులు, నెయ్యి దీపాలు ఇలా ఉన్నాయి కదా, దాని గురించి ఏమన్నా మీరు చెప్పారు? అయితే అందరికీ కూడా ప్రతినిత్యము దీపాలు ఇండ్లలో కానీ దేవాలయాల్లో కానీ ప్రతినిత్యం కూడా దీపాలు ముట్టించుకోవడానికి అవకాశం ఉండదు, అంటే ముట్టించుకోరు చాలా మంది. సో అలాంటి వారికి ఏంటంటే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు మనం 365 రోజులు కనుక ఒత్తుల దీపం కనుక ముట్టించినట్టయితే వారికి సంవత్సరము కూడా ముట్టించిన ఫలితం అనేది 365 రోజులకి ఒకటే రోజు మనం వెలిగించాలి. అది కూడా పౌర్ణమి రోజు కనుక మనం వెలిగించుకున్నట్టయితే ఆ విశేష ఫలితం కూడా వారికి వస్తుందని శాస్త్రం. ఓకే అండి. అందరికీ అవకాశం ఉండదు కాబట్టి అవును, ఆ రోజు మాత్రం మనం అదే అందరూ ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు సంవత్సరానికి ఒక్క రోజు వచ్చేసుకుని అంటే మరి సంవత్సరం మొత్తం వెలిగించిన ఫలితం అనేది మనం ఆ రోజు పొందవచ్చు. ఓకే. ఇంకొక చిన్న సందేహం పంతులు గారు, ఇది 365 ఒత్తులు మనం ఎప్పుడు ఏ టైంలో వెలిగించాలి? పొద్దున్న, సాయంత్రం అట్లా? మీరు శుభ్రంగా స్నానం చేసేసి ఉదయం పూట 3 గంటల నుంచి 6:30 వరకు వెలిగించుకోవచ్చు అండి. ఓకే. కాదు అలా కాని పక్షంలో కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు మనం ఈ కార్తీక దీపాలు దేవాలయంలోనే చేయాలి. దేవాలయంలో చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. ఓకే అండి. అవకాశం దేవాలయానికి రాని అవకాశం ఉన్న వాళ్ళు వారు ఎక్కడైనా వెలిగించుకోవచ్చు, నదీ తీర ప్రాంతాలలో. ఓకే. బ్రహ్మ ముహూర్తం అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ ఏ టైం అంటే బ్రహ్మ ముహూర్తం నుంచి 3 గంటల నుంచి 6 గంటల వరకు. 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇంకొక చిన్న సందేహం పంతులు గారు, ఇప్పుడు రేపు కార్తీక పౌర్ణమి మనకి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ అభిషేకాలు అనేవి రకాలు ఉంటాయి అంటారు. అవి ఏమైనా మీకు తెలిసినంత వరకు ఏమైనా చెప్పండి. అలాగే రేపు ప్రత్యేకంగా ఏమైనా అభిషేకాలు చేయించుకుంటే మంచిది, ఎవరికి మంచి, ఇలా ఏమన్నా చెప్పగలరు? ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనము ఉదయం ఇక్కడ మన దేవాలయంలో ఉదయం 3:30 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా చెరుకు రసము, కొబ్బరి నీళ్లు, ధనప్రాప్తి కోసం కానీ, వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ చెరుకు పాలు, కొబ్బరి నీళ్ళతో మనం అభిషేకం చేసుకుంటే చాలా ఫలితంగా ఉంటుంది. రుద్రాక్షతో కనుక మనం అభిషేకం చేసుకుంటే ఎవరికైనా నరదిష్టి కానీ, శత్రు బాధ కానీ ఉన్నా కానీ తొలగిపోతాయి. ఓకే. రుద్రాక్ష. ఇది అండి ఈరోజు మనం కార్తీక పౌర్ణమి విశిష్టత వీటి గురించి తెలుసుకున్నాము. ఇలాగే మన ఛానల్లో ఇంకా దేవుడికి సంబంధించినది, మన పురాణాలకు సంబంధించిన విషయాలు కూడా మనం వేరే దేవాలయాల్లో వేరే పంతుల ద్వారా కూడా తెలుసుకుందాము. ఇంకా మీకు ఇలాంటివి ఇంకా ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీంట్లో మీకు ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నా కూడా అందులో మెన్షన్ చేయండి, మేము నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.